ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తాడు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే